వస్తువుతో నామరూపం విషయాలతో పాటు చచ్చిపోయి ఉంటే పోయి ఉంటుంది దెబ్బకి. అప్పుడు చచ్చిపోతే ప్రతి నామరూపానికి చచ్చిపోతే మనం ఎన్ని అవతారాలు ఎత్తాలి? చాలా అవతారాలు ఎత్తాలి. ప్రతి నామరూపానికి చచ్చిపోం మనం. ప్రతి నామరూపాలు పోతాయి, వాటి స్వభావాలు వెళ్ళిపోతాయి. సద్బుద్ధి మాత్రం ఆత్మసత్తా మాత్రంగా ఉన్నది కాబట్టి అది జ్ఞాపకాలు చేయిస్తుంది, జరిగినవన్నీ చేయిస్తుంది. కాబట్టి మనం మాత్రం ఈ విషయం తెలిస్తేనే బుద్ధిని స్థిరంగా చేసుకొని ఉంటాం. ఇది తెలియలేదనుకోండి, ఆ మెమరీలతో మనము ఏమైపోతుంటాం తెలుసు కదా, అట్లా అయిపోతుంటాం. అర్థమైందా? అట్లా కొన్ని సంసారాలతో ఈ మెమరీలు మంచి పనులు చేయిస్తాయి, చెడ్డ పనులు చేయిస్తుంటాయి. మంచి పనులు చేయిస్తాయి. మంచి పనులు అయితే మెమోరియల్ హాస్పిటల్ అని చెప్పేస్తాం. చెడ్డ పనులు అయితే వాడు ఆ ప్రకారంగా పాత కక్షలు అని, పాత కక్షల హాస్పిటల్ అని. సంసారాలకి ఈ రెండు అట్లా ఉపయోగం అవుతాయన్నమాట. జ్ఞానికి అలా ఏమి ఉండవు. మెమోరియల్ హాస్పిటల్ లేదు, ఏమి లేదు. వస్తుంటాయి, పోతుంటాయి. ఆగమాపాయన తామనిత్యా తితిక్షస్వ భారత. ఎవరికే? జ్ఞానికి. సంసారాలకైతే ఆ రకంగా ఉపయోగపడతాయి అన్నమాట రెండు. ఒకటేమో అలాగా, ఒకటేమో ఇలాగా చంపుకుంటారు, కొట్టుకుంటారు, జ్ఞాపకాలు వచ్చి అట్లా. సద్బుద్ధి వల్లే వచ్చింది అది. పాత కక్షలన్నీ ఎందుకు వచ్చాయా? అలా. పూర్వపక్షి ఇది చూసారా, వచ్చేసిన ఆన్సర్ అంతా శీతోష్ణాల గురించి చెప్పాడు అనమాట. ఇదంతా రాకపోకల్ని గుర్తించే బుద్ధి, దానివల్లనే ఇవన్నీ జరుగుతాయి. అంటే విషయాలు మారుతాయి, కానీ సద్బుద్ధి మాత్రం ఉంటుంది. ఆ విషయాలతో పాటే సంస్కారాలు వదిలేయాలి. దానికే మరలా మనలో ఏం మిగలవు. మనలో ఉండేది ఒకే బుద్ధే ఉంటుంది. ఆ బుద్ధే నిత్య బుద్ధి. ఏకాధికరణత్వం ఘటాది విశేష్యాభావే నా యుక్తమితి చే. అయితే మరి ఘటాది విశేషాలు లేకపోయేటప్పటికీ ఒకే అధికరణంలో ఈ రెండు రకాలైనటువంటి బుద్ధి స్వభావాలు ఉండడం అనేది యుక్తియుక్తంగా లేదు కదండి అన్నాడు. కొండలు చెట్లు పుటలు నామరూప విశేషాలు లేవు కదా. మరి లేకపోయేటప్పుడు బుద్ధిలో రెండు రకాల పద్ధతులు ఎందుకు ఉండాలి? రెండు రకాల బుద్ధి సామర్థ్యాలు ఎందుకు ఉండాలి ఒకే అంతఃకరణలో? ఇప్పుడు కొండతో పాటు పోవాలి కదండి, కొండతో పాటు పోవాలి కదా. ఏది? ఆ బుద్ధి కూడా, బుద్ధి సంస్కారం కూడా. ఆ కొండ పగిలిపోయింది, నామరూప విషయాలన్నీ వెళ్ళిపోయినాయి. అయినా సరే ఆ బుద్ధిలో సత్తు ఉంది, అసత్తు ఉన్నదే. ఒకే అధిష్టానంలో ఉంటుందయా. ఏంటి రెండు ఎందుకున్నాయి రెండు స్వభావాలు అంటే, ఒకటి సద్బుద్ధి, రెండోది మెమరీ బుద్ధి. నామరూపాలని భావించుకునే బుద్ధి. ఏది నిత్యం, ఏది అనిత్యం? సద్బుద్ధి నిత్యం. ఆ భావించుకునేటువంటి స్వభావం, మెమరీ, స్మృతులంతా కూడా అసత్యం. కొండతో పాటు వెళ్ళిపోవాలి కదా. సత్తు ఉంది కదా, జ్ఞాపకం చేస్తుంది. ఎందుకు జ్ఞాపకం చేయాలి? దానికి అథారిటీ ఉంది, హక్కు ఉంది, దాని బలం ఉంది. ఏం చేస్తావు? ఎవరిని అడుగుతావు? అది చేసుకుంటుంది, వెనక్కి తీసుకుంటుంది, ఇలాంటి పడుతుంది. సద్బుద్ధిని క్వశ్చన్ చేసేవాడు ఎవరు? అది ఎప్పటి నుంచో ఉందిగా, విషయాలు పుట్టక ముందు నుంచే ఉంది కదా. ఆ జ్ఞాపకం చేసుకునే దానికి హక్కు ఉంది దానికి. ఆ జ్ఞాపకం చేసుకున్నవన్నీ కూడా అసత్తు. జ్ఞాపకం చేసేది ఉంది, జ్ఞాపకాలకు సాక్షిగా జ్ఞాపకం చేసేటువంటిది, అది మాత్రం సత్. అర్థమవుతుంది కదా. ఏకాధికరణత్వం ఘటాది విశేష అభావే నా యుక్తం ఇది చే. ఒకే అధికరణంలో ఈ రెండు రకాల భావాలు ఎందుకు ఉండాలండి? రెండు బుద్ధులు ఒకే అధికరణంలో. ఒకే అధికరణం అంటే అర్థం ఏంటి? అంతఃకరణం. ఒకే అంతఃకరణంలో
మన లోపల ఈ రెండు బుద్ధులు ఎందుకు తాండవం చేయాలి? ఘటాదులతో పాటు ఒక బుద్ధి వెళ్ళిపోవచ్చు కదా. ఘటాదులు పగిలిందే, ఒకే బుద్ధి ఉంటుంది కానీ ఇంకొక దాన్ని తెప్పిస్తూ ఉంటుంది. మనమే చెప్తాం కదా, నా బుద్ధి ఇలా ఉండేది పూర్వం, నా బుద్ధి బాగా పద్ధతిగా ఉండేది కాదండి. ఆ చెప్పే బుద్ధి ఎవరు? సద్బుద్ధి. తీసుకొచ్చింది ఏంటి? అసద్బుద్ధి వ్యవహారాన్ని. ఏది నిత్యం? దానిలో సద్బుద్ధి నిత్యం. ఈ మెమరీస్ అంతా అసత్తు అన్నమాట. అట్లా తెలుసుకోవాలి. అది అడిగాడు పూర్వపక్షి. దాంతోపాటు వెళ్ళిపోవచ్చు కదా. ఒక అంతఃకరణలో రెండు భావాలు ఎందుకు వచ్చాయి, సద్బుద్ధి అసద్బుద్ధి అని అడుగుతున్నాడు అనమాట. ఘటంతో పాటు వెళ్ళిపోవాలి కదా అని. సద్బుద్ధి వల్ల పుట్టింపడం జరుగుతుంది, క్రియేట్ చేయడం, ఉత్పత్తి చేసేస్తుంది. ఎవరు? చూసింది కదా, అది అన్ని అనుభవించేది కదా, అన్నిటినీ చేసేస్తుంది. అందువల్ల సుషుప్తి జాగ్రత్త స్వప్నాన్ని కంటుంది, దానికి హక్కు ఉంది. అది ఎందుకని అన్నిటికీ మూలంగా ఉంది కదా, అన్నిటికీ బీజంగా కారణంగా ఉంది కదా. జాగ్రత్త స్వప్నాలు పుట్టించేస్తుంది. మళ్ళా జాగ్రత్త స్వప్నాలు ఎవరి మీద డిపెండ్ అవ్వాలి? దాని మీదనే డిపెండ్ అవ్వాలి. జాగ్రత్త స్వప్నాలకు వేరే ప్లేస్ లేదు. చివరికి మళ్ళీ అక్కడ పోయి విలీనమైపోవాలి. మళ్ళీ అది లేవబట్టి మళ్ళీ పంపుతారు. అలా సద్బుద్ధిలోకి రావాలి. ఇవన్నీ వాటి దాని యొక్క ఆధారం మీద, దాని సత్తా మీద మాత్రం మీద ఈ మెమరీస్ అంతా ఉంటాయన్నమాట, సంస్కారాలు, వాసనలు. కాబట్టి ఎప్పుడైనా సరే వాసనలతో మనం చిక్కుపడిపోవాల్సిన పనిలే. సద్బుద్ధితో మనం విచారం చేసుకొని నెట్టుకోవాలి. వాసనలు ఉన్నాయంటే వాసనలతోనే మనం అయిపోం. వాసనలకి ఎవరు తెప్పించారు? ఇది సద్బుద్ధే. ఎందుకు తెప్పించావే అలాగా? తెప్పించండిలే, వెనక్కి ప్రాసెస్, దాని ఇష్టం. అట్లా అనద్దు. ఇప్పుడు సమానం కూడా చెప్పేసినాం కదా. ఇదం ఉదకం ఇది మరీచ్యాదో అన్యత్ర అభావేపి సామానాధికరణ్య దర్శనాత్. ఈ శ్లోకానికి భాష ఉంది కదా. చాలా మందిని అడిగి చెప్పండి రానండి, తలకిందులైపోతారు. ఏమిటోనండి బాబు, మన దగ్గర చూడండి ఎలాగా వెళ్తారంతా గొడవ పడిపోతారు. పండితులు అయితే ఇంకేమో చేసేస్తారు. పురాణాలు, తర్కాలు, గిర్కాలు. చెప్తున్నాను చూడు. ఒక అధికరణంలో రెండు భావాలు ఏంటయ్యా అంటే, మరుభూమిలో నీళ్లు ఉన్నదనుకో, ఒకటి సత్యమయ్యా, ఒకటి సత్యం కాదు. నీకు కనిపించినా సత్యం కాదు అది. ఆ ఇసుక మేట ఒక్కటే సత్యం. దాని మీద తోచేటువంటి భ్రాంతి జలం మాత్రం సత్యం కాదు సార్. అట్లా నిజం కాదు అది. ఇదం ఉదకం ఇది, నీరు ఇదిగో అనేటువంటి బుద్ధి ఉందే మరీచ్యాదుల్లో, ఎండమావుల్లో. అన్యత్ర అభావే, ఇంకొకటి లేకపోయినప్పటికీ కూడా సమానాధికరణ్య దర్శనాతు. రెండింటికి స్థానం వచ్చినట్టుగా ఉంది. అక్కడ రెండు కనిపిస్తున్నట్టుగా ఉన్నాయే, అక్కడ ఉండేది మాత్రం ఒక్కటే. ఎండమావులు తప్ప రెండవది లేదు అక్కడ. అలాగే సద్బుద్ధి తప్ప ఇక్కడ నిజమైనది, యథార్థమైనది రెండోది మెమరీస్ ఉంది. వాసనలు, సంస్కారాలు, స్మృతులు, తోపికలు, అవన్నీ నిజం కాదు. అది నిజంగానే ఒక సన్యాసి ఉన్నారు, మంచి జ్ఞాని, తత్వవేత్త. సన్యాసి అంటేనే జ్ఞాని అంటే మొత్తం లోపల అంతఃకరణలో అవిద్యా గ్రంథులన్నీ వదిలించుకున్నాడు. ఆయనకి ఎప్పుడైనా బాల్య స్మృతులు వచ్చాయనుకోండి, ఏమనుకుంటాడా? నేను బాల్యంలో ఇలా ఉన్నాను, నా పేరిది, మా వాళ్ళిది అని అనుకుంటాడా అనుకోడా? చెప్పండి. అనుకుంటే నిజం అనుకుంటాడా? నిజం అనుకునే అనుకోడు. నా బాల్యం ఇది, నా పేరు ఇది, మా వాళ్ళు ఇది, పూర్వాశ్రమం, ఆ ఆశ్రమం, ఈ ఆశ్రమం అనేది స్మృతికి వచ్చినా సరే అది నిజమైపోనే
అయిపోదు. కళ మీకు జ్ఞాపకం వచ్చిందనుకోండి, ఇప్పుడు కళలో నేను ఫలానా మనిషిని హత్య చేశాను, ఎట్లాగమ్మా నీళ్ళు తెచ్చుకుందాం అనుకోరు కదా. అలాగే బాల్య యవ్వనాదులలో జరిగినటువంటివన్నీ కూడా జ్ఞాపకం వచ్చాయి, నిజమవుతాయా? అలాగే ఎదురుగా ఉండేవన్నీ నిజమవుతాయా? ఎదురుగా ఉండేవన్నీ నా మనసులో వచ్చి కూర్చుంటే నిజమైపోతాయా? సద్బుద్ధే సాక్ష్యం దీనికి. ఏమే ఎవరు చెప్పు అని అడగండి సద్బుద్ధిని. నేనే నిజం, అది ఎందుకు నిజమవుద్ది అని. మరి నువ్వు జ్ఞాపకం చేసేవన్నీ నేను చేశానంటే నేను నిజం, అది అబద్ధం. నేనే నిజమవుతా. నేనెప్పుడు సర్వకాల సర్వావసరం ఆత్మభావం మీద ఉంటా. నేనొక్కటే నిజం. నేను ఏది జ్ఞాపకం చేసినా నేను చెప్పలేదు కదా నిజమని. కాబట్టి మరుభూమిలో ఈ రెండు రకాలుగా అనిపించిన ఈవెన్ తాడును చూసి పాము అని అనుకున్నా కూడా మనసులో ఆ ప్రకారంగా మీకు ఇవన్నీ కూడా గోచరమైన ఆ తెలుసుకునేవాడు ఒక్కడే నిత్యం అని తెలుసుకోవాలి కానీ, మరుభూమి ఒక్కటే నిజం అని తెలుసుకోవాలి కానీ, అక్కడ నీళ్లు అనేది మాత్రం నిజంగానే సామానాధికరణ్య దర్శన. అర్థమవుతుందా? మంచి దృష్టాంతం అది. కాబట్టి ఒకటే నిజం, ఇంకోటి నిజం కాదు. అది కాబట్టి అంతఃకరణంలో అందుకనే మీకు చెప్పింది సదసత్ వివేకం జరిగి ఉండాలి. ఒకటే నిజమవుతుంది, ఇంకోటి నిజంగానే కాదు. చూసారా? కాబట్టి జగత్తులో రెండుంటాయి, ఒకటి నిజం ఒకటి నిజం. అంతఃకరణంలో రెండుంటాయి, ఒకటే నిజం. మరుభూమిలో రెండుంటాయి, ఒకటే నిజం. భ్రాంతి సర్ప విషయంలో రెండుంటాయి, ఒకటే నిజం. అలా తెలుసుకోవాలయ్యా. తెలుసుకున్నట్లయితే ఆగమాపాయినోహో తాం అనిత్యాహ తితిక్షస్వ భారతం. అర్థమవుతుందా? తస్మాత్ దేహాదేహ ద్వంద్వస్య సకారణస్య అసతః న విద్యతే భావః. ఇంతవరకు తీసుకొచ్చారు సరేనా? అవన్నీ చెప్పారనమాట పాపం. తస్మాత్ దేహాదేహే ద్వంద్వస్య. కాబట్టి దేహాదులు ఎందు ఈ ద్వంద్వం ఉంది. ఇప్పుడు నేను ఈ భాష భాగం చూశాను, మొదట్లో నాకు అర్థమయ్యేది కాదు. ఇంకా అయినా సరే కూర్చొని బాగా దాన్ని కుస్తీ పట్టా. ఏమిటి 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 స్వామి వారు చెప్పేది కరెక్ట్ కదా, నాది కరెక్ట్ కదా, భాష్యం కరెక్ట్ కదా అని క్లిక్ అయింది. బాబలే ఉంది విషయం. అదట్లా పట్టుకోదు బుద్ధి. తర్వాత 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 గ్రహిస్తుంటే కరెక్ట్గానే ఉంది. వాళ్ళు చెప్పిందంతా మంచి పాయింట్స్ ఇవన్నీ. ఆల్రెడీ సిద్ధమై రాసినటువంటి వాడు శంకరుడు ఎంత అడ్వాన్స్లో ఉండాలో చూడండి. సూక్ష్మంగా ఉన్నది ఆయనకి. తస్మాత్ దేహాదేహ ద్వంద్వస్య సకారణస్య సతః అసతః న విద్యతే భావః. కాబట్టి దేహాదులు ఉన్నాయి, ఈ ద్వంద్వాలు ఉన్నాయి. దేహాలు ద్వంద్వాలు రెండు పెట్టారు చూడండి. దేహాలు అంటే ఏమిటి? బాల్య యవ్వన కౌమారాలు. ద్వంద్వాలు అంటే ఏంటి? శీతోష్ణాలు, సుఖదుఖాలు, రాగద్వేషాలు. రెండు చెప్పేసినాడు. రెండు శరీరాల యొక్క అడ్రస్ చెప్పేసినాడు వాళ్ళు. సకారణస్య కారణ సహితంగా, అజ్ఞాన సహితంగా, వాటి కారణ సహితంగా అసతః న విద్యతే. అసతః అసత్ అయ్యున్నది. దేర్ఫోర్ న విద్యతే భావః. అది ఉండేవి కానే కాదు, యథార్థం కానే కాదు. వాటి అస్తిత్వం రుజువు కావు. రుజువు కాలేదు, రుజువు కావు కూడా. ఎందుకని? అభావాత్. అట్లా వద్యా పుత్రవత రుజువు కావు. సతస్య ఆత్మనః అభావః అవిద్యమానత న విద్యతే సర్వత్ర విచారాతిథి అవోచామా. కాబట్టి సత్తుకి అభావం అనేది ఉండదు అని మేము అందుకే చెప్పాము. ఈ విషయాన్ని మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటాం. ఇక్కడి నుంచి ఓం
ఓం సహనావతు సహనౌ భునక్తు సహ తేజస్వినావతీతమస్తు మా విద్విషావహై. అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందదామి భగవద్గీతే భగవద్వేషిణీం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భగవద్గీతలో 16వ శ్లోకం జరుగుతుంది చివరిగా. తస్మాత్ దేహాదేహి ద్వంద్వస్య చ. దేహాదులు ఎందు అంటే రెండు శరీరాలు అనమాట. స్థూల శరీరము, సూక్ష్మ శరీరం. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము వాటి యొక్క లక్షణాలు ఏమిటయ్యా అంటే చావు పుట్టుకులు, ఆకలి దప్పులు, శోకమోహాలు. స్థూల సూక్ష్మ శరీరాల్లో వాటి లక్షణాలు ఒకటేమో చావు పుట్టుకులు, రెండేమో ఆకలి దప్పులు, మూడేమో శోకమోహాలు. వాటి యొక్క మార్పులు ఏమిటి అంటే షడ్భావ వికారాలు స్థూల లక్షణం. ఆగమాపాయ ధర్మమేమో సూక్ష్మ లక్షణం. అది కాబట్టి ఈ ప్రకారంగా దేహాదేహే ద్వంద్వస్య చ. ఈ దేహాదులు యందు మరియు ఈ ద్వంద్వములు శీతోష్ణాదులు సకారణము. దానికి కారణం ఏమిటయ్యా అంటే అవిద్య. దానికి కారణం ఏంటి? అవిద్య అనమాట. అవిద్య వల్ల, అవిద్యా కారణంతో సహా అప్పుడు పంచభూతాలు, జన్మ ఇవన్నీ పోతాయి అన్నమాట ఒకసారిగా. సకారణస్య అసతః. అసత్ కాబట్టి కారణ సహితంగా దేహేంద్రియాలు కానీ పంచభూతాలు కానీ అన్నీ కూడా అసత్ కాబట్టి నా విద్యతే భావ ఇది. కాబట్టి వాటి యొక్క అస్తిత్వం లేదు, దాని యొక్క అస్తిత్వం లేదు అని చెప్పేసి. అస్తిత్వం లేదు, సత్ లేదు. సత్ లేదు కాబట్టి మనం భయపడవలసిన పని లేదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే పులి తోలు చూసి లేకపోతే సర్పము యొక్క కుబుసాన్ని చూసి భయపడవలసిన పని లేదు. ఎందుకంటే సత్తు లేదు అక్కడ. పులి తోలే ఉందే కానీ పులి కాదు అది. సర్పం యొక్క కుబుసమే కానీ సర్పం కాదు అది. అలా శీతోష్ణాదులకి మూలం అనేది సత్తు కాదు, యథార్థం కాదు. శీతోష్ణాలకి మూలం యథార్థమే సత్తు అయితే అంతే, ఇంకెవరు చేసే పని ఏమి లేదు. తాము అలా ఉండాలి, మాట్లాడే వల్ల. ఎందుకని? శీతోష్ణాలు సత్తు కాబట్టి దాని ఫలితనం అనేది అలాగే ఉంటుంది కాబట్టి ఆ విషయంగా మనం ఏం చేయలేం కాబట్టి ఇంకా నోరు మూసుకొని అలా ఉండాలి ప్రతి ఒక్క ఎవడైనా సరే. కాబట్టి శీతోష్ణాదులు అవన్నీ కూడా సత్యం కాదు కాబట్టి అన్ని పనులు చేయగలుగుతున్నారు మనుషులు. ప్రతిదీ ఏదైనా చేసేస్తారు. చాయిస్ ఉంది. విధి, కర్మ, దేవుడు అనుగ్రహించడు, అంతే నా పరిస్థితి అంతే అనుకోవాల్సిన పల్ల. ఎవ్వడు ఏ పనైనా చేసేసుకోవచ్చు. ఇక ఇప్పుడు మనిషికి ఈ జగత్తులో ఏ పనైనా అర్హత ఉందన్నమాట. ఈ అర్హత లేదని చెప్పేదానికి ఇలా ఏదైనా సరే దేవుడు అయ్యేదానికి అర్హత ఉంది, దెయ్యం అయ్యేదానికి అర్హత ఉంది. వాడి ఇష్టం వచ్చినట్టుగా నడుచుకోవచ్చు. నడవలేను అని చెప్పవలసిన పని లేదు. అందుకే మనుషులు అలాగా చేస్తారు. లేకపోతే ఒక రకమైనటువంటి గీత ఉన్నదనుకోండి జీవితానికి, ఇక అంతే ఆ గీతలో పడి ఉండాలి. ఆ పశువుకి ఏమన్నా ఉంటుందేమో కానీ మనుషులకి అలా ఏం లే, గీతల్లే. కాబట్టి వీడు విధించుకున్న విధి నిషేధాలే వీడే తుడిపేస్తుంటాడు. ఎవరో విధించలే విధి నిషేధాలు, వీడే. కాబట్టి కొంతమంది జనం మాత్రం ఆ విధి నిషేధాలకు గ్రస్తులైనట్టుగా అలాగా ఉంటారు కానీ అవి నిజం కాదు. అందరూ ఎలా పడితే అలాగా సంకల్పాలు చేయడం,
కోరికలు కలిగించుకొని ఉండడం, కర్మలు చేయడం, ఈ విపరీతం అనేది బాగా చూసుకోవచ్చు. ఎందుకని అంటే వాటి వెనకాల, జగత్తుకు వెనకాల సత్తా లేదు. మరి పరమేశ్వరుడు చూస్తుంటాడు వీడి సంగతి. ఆయన ఏం పట్టించుకోడా ఈ సంగతి అంతా? వీళ్ళు ఇష్టం వరకు చేస్తుంటే అక్కర్లేదు. ఎందుకని వాడు చేసే కర్మలోనే, వాడు చేసే పనిలోనే దానికి రిజల్ట్ కూడా ఉంటుంది. అందుకని అదే చూసుకుంటుంది. ఎందుకని ప్రతిదీ కూడా అది నిజం కాకపోయినా నిజమైన వాడు చూస్తున్నాడు కాబట్టి అవి ఊరికే ఉండవు. వాడి చూపులోనే ఆ ప్రభావం ఉంటుంది. వాడేం శాసించవలసిన లేదు, అలా నిలబడితే చాలు, అలా ఉన్నాడు అనిపించుకుంటే చాలు అని జరిగిపోతుంది. అందువల్ల తోడు పెళ్లి కొడుకున్నాడు ఎవరు? జగత్తుకి పరమాత్మ చూసుకుంటాడు. ఏం చేయడు, ఎవరిని చూస్తుంటాడు. ఆ చూసినంత మాత్రం జగత్తుకి ప్రభావం వచ్చేస్తుంటుంది, అవి జరిగిపోతుంటాయి అట్లా. అంతేగాని నామరూపాలకంటూ ప్రత్యేకమైన అస్తిత్వం అనేది లేనే లేదు. అది తత్ఫలం మాత్రం చూసేవాడుగా ఉన్నాడు, అవన్నిటినీ చూసేవాడుగా ఉన్నాడు, జరిగిపోతుంటాడు. అది మరి ఏమిటి దాని రహస్యము అనగానే బాగా చూస్తే, ఏదైనా సరే 1+1 కదా అనేది రూల్స్ ఉంటుంది ఆ చూపులో. 1+1 3 కదా అనేది వ్యవహారంలో ఉంటే ఆయన ఏం చేస్తాడంటే అలాగైతే దాన్ని విపరీతం చేసి పెట్టారు. ఎవరు? చూసేవాడు. చూసేవాడికి సర్వజ్ఞుడు కాబట్టి తెలుసుకునేవాడు రూల్ ప్రకారమే కదా ఉండాలి. అదేమిటి 1+1 3 ఎలా అవుద్ది జనాలకి? ఆయన అనుకుంటాడు. అనుకుంటే ఏమైపోద్ది? చూసేవాడు ఉన్నాడు కాబట్టి ఇంకేదో అవుతుంది మళ్ళీ. ఇప్పుడు అర్థమైందా? 1+1 3 అయితే 1+1 0 కూడా అవుద్ది బావయ్యా అని చెప్పేసాను. అది జగత్ వైచిత్ర్యం అంటారు. దీన్ని చిత్ర వైచిత్ర్యం అంటారు. విపరీతం అంటారు. అందువల్ల ఇదంతా కలిపి ఒకడు చూస్తున్నాడు కాబట్టి, వాని యొక్క అబ్జర్వేషన్లో ఉంది కాబట్టి వాటికి ఆ ప్రకారంగా ప్రభావం ఉంటుంది అనమాట. కర్మఫల ఆ ప్రభావం ఉంటుంది, రిజల్ట్ ప్రభావం ఉంటుంది. ఆయన నిఘా ఉట్టిది కాకుండా పోతుంది, నిజమైంది నిఘానే ఉంటుందంటే. అందుకని సాక్షి అనేది కర్మఫలాధ్యక్ష, కర్మఫల సాక్షి. కలెక్ట్ చేసుకోడు, అలా ఉంటే అవి కరెక్ట్ అవుతూ ఉంటుంది. ఏమన్నా చేసినా సరే చివరికి వాడికి 0 మిగులుతుంటుంది. ముందేది ఏముండదు జీవితం అట్లా. అందుకని చాలామంది అవి ఇవి అని గడించుకోవాలి, చేయాలని వాడిని కొట్టి వీడిని కొట్టి చేసినా చివరికి వాడు ఫినిష్ అయిపోతుంటాడు వాడే. అంతే బూడిదలో పోసిన పన్నీర్లాగా. అది అనమాట కర్మఫల రిజల్ట్. ఆయన ఇవ్వడు, చూస్తూ ఉంటాడు. వీడు ఇటు పోతే ఇటు అవుతాడు అని ఆయనకు తెలిసిపోద్ది, వెంటనే అయిపోతాడు. అందుకనే చాలా మంది జీవితాలన్నీ ఆ విధంగా అతలాకుతలం అయిపోయి గందరగోళం అయిపోయి. దానికి కారణం ఏంటంటే వాళ్ళు చేసుకున్న కర్మలు, దానివల్ల వచ్చిన ఫలాలు అలాగ వచ్చేస్తుంటారు. ఇవన్నీ చూసేవాడు చెప్తుంటాడు ఎవరికి? ముముక్షులకి, ఏకాగ్రతగా ఉండేవాడు, అలా శాస్త్రజ్ఞులకి, బ్రహ్మవేత్తలకి. ఇలాగ జరుగుతుంది. కారణం ఏంటయ్యా అంటే ఇలాగ మనం చేసుకునే పనులు ఇలా ఉంటాయి కాబట్టి దాని యొక్క రిజల్ట్లు కూడా అలాగే ఉంటాయి. తథా చెప్తున్నాడు. సతశ్చ ఆత్మనః అభావ అవిద్యమానత న విద్యతే సర్వత్ర వ్యభిచారతి ఇది అవోచామ. అందుకని అదే ప్రకారంగానే, అదే విధంగానే సత్ అనేటువంటి ఆత్మకు అభావం అనేది, అవిద్యమానం అనేది, లేకపోవడం అనేది, శూన్యం అనేది నవిద్యత లేనే లేదయ్యా. సదాత్మకు ఎప్పుడైనా సరే అభావము, శూన్యము, రహితము, నాస్తి అనేది వర్తించదు. సర్వకాల సర్వావసరేందు ఏక రూపం. అది సదా చిన్మాత్ర స్వరూపం, నిత్య ఇది.
అందువల్ల సతస్యాత్మన అభావ అవిద్యమానత న విద్యతే. సద్రూపమైనటువంటి పరమాత్మతత్వానికి సత్యానికి ఇలాంటి అభావం అనేటువంటిది ప్రసక్తి రాదు, ఎప్పటికీ రాదు. ఎందుకని? సర్వత్ర వ్యభిచారాతి దేవోచమా, మేము చెప్పాం కదా ఇదివరకే. అంతటా ఏమైంది? అవ్యభిచారమయ్యన్నది. పేజీ చూసుకున్నారా? పేజీ ఒకసారి పేజీ చెప్పండి. 40 అదేనా? అదే కదా. సర్వత్ర అంతటా అవ్యభిచారాలు, మార్పు లేకుండా అంతటా ఉన్నది కాబట్టి అవ్యభిచారం ఉంది. అవ్యభిచారం అంటే అర్థం ఏంటి? ఏ మార్పు లేదు, ఎలాంటి వికారాలు లేవు. అంతటా, అన్ని చోట్ల, అన్ని వైపులా, లోపల బయట, ఎక్కడ పడితే అక్కడ మార్పు లేకుండా సాక్షిత్వం ఉంది, దృక్ స్వభావం ఉంది, సత్యత్వం ఉంది. అందుకనే దానికి అభావం ఎలా సిద్ధిస్తుందయ్యా అని చెప్పేసి. ఇప్పుడు ఆకాశం ఉంది, అభావం సిద్ధించదు. ఎందువల్ల? అంతటా ఉంది, సర్వవ్యాపకమైనది. ఏది కూడా ఆకాశతత్వాన్ని వదిలిపెట్టేది లేదు. అలాగే పరమాత్మ కూడా అంతే, ఈ చిన్మాత్ర స్వరూపం కూడా అంతే. ఇది కొన్ని పాయింట్స్ ఉంటాయి, మనం దాన్ని గుర్తుంచుకొని మనం కనిపెట్టేసుకోవచ్చు. ఆకాశం మనం ఎప్పుడు పొందుతాము, ఏ సాధన చేయాలి అనుకోడు, అర్థమైందా? ఆకాశము ఎప్పుడు మనం పొందుతాము, ఏ సాధన చేయాలి దాని కొరకు, అదేమిటి మన దగ్గరకు రాదేమిటి అన్నాడు అనుకోండి, ఏమంటారా? ఈజీ కొట్టు పిచ్చివాడు, వీడికి మంద బుద్ధి, తెలివి తక్కువతనము అంటారు. అలాగే పరమాత్మ ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు పొందాలి ఆయన నేను ఎప్పుడు ఏ సాధన చేయాలి ఆయన కొరకు, ఈజీ కొట్టు ఈయన కూడా పిచ్చివాడా. ఎందుకని? ఆకాశం సర్వవ్యాపకమైనది, అంతటా నిండి ఉన్నది అంటే ఆకాశానికన్నా వ్యాపకమైనటువంటి తత్వం సర్వభూతములు కేంద్ర స్థితమై ఉన్నది, అవ్యభిచార రూపంగా అంతటా ఉంది అంటే నీ మాట ఎలా అంటాడు? అననే అన్నాడు, అర్థమైందా? ఏమన్నాడు అది. అందుకనే ఈ విషయం తెలియకపోవటం చేతనే జనాలు ఈ పనులన్నీ చేస్తున్నారు. మూర్ఖ వ్యవహారం అంటారు. ఏమంటారా? మూర్ఖ వ్యవహారం. అది ఇప్పుడు గంగా నది ప్రవహిస్తూ ఉన్నది కాబట్టి వీడింటి ముందు నుంచి ప్రవహిస్తున్నది. వాళ్ళ తాత ముత్తాత ఏం చేశాడంటే వాడు దూరంగా వెళ్ళి, అంత ఆమెడు దూరం వెళ్ళి అక్కడ వాడు పళ్ళు తోముకునేవాడు, స్నానం చేసేవాడు వాళ్ళ తాతగారు. వీళ్ళ కుటుంబం అంతా అలాగే చేస్తారు. అక్కడ నడవలేకపోయినా రిక్షా కట్టుకొని, ఆటో కట్టుకొని వెళ్ళి అక్కడ చేస్తారు. ఎవరో వచ్చి చెప్పారు, మీ ఇంటి ముందు నుంచి ప్రవహిస్తుంటే గంగా నది అక్కడెక్కడో చేస్తావేంటి, బుద్ధి లేదని. మా తాతగారు చేశారు, మా ముత్తాతల నుంచి ఇలా చేస్తుంటే నువ్వేంటి ఇప్పుడు ఇలా కొత్తగా చెప్తావేంటి? ఆటో కట్టుకొని, రిక్షా కట్టుకొని పోవడం, చేయడం, బాధపడడం, గంగా నది అంత దూరంలో ఉన్నావేంటి ఆ ఘాటు అని అనుకో. దీన్ని ఏమంటారా? మూర్ఖత్వం అంటారు. అలాగే సర్వభూతములు ఎంత అంతటా వ్యాపించింది ఆకాశం వల్లే సర్వవ్యాపకమైన తత్వం, సూర్యచంద్రాదులకే అది పరిపూర్ణమైన తత్వం అని ఇలా అనుకోవడం ఎలా? ఇలాంటి పనులన్నీ చేయడం ఎలా అంటే మూర్ఖత్వం. ఇంత మూర్ఖత్వాన్ని, జనాలలో ఉండే మూర్ఖత్వాన్ని ఏం చేయలేదు. అది కాబట్టి మూర్ఖుని ఎవ్వరూ రంజింపజేయలేదు, ఏ ఇన్స్ట్రుమెంట్ లేదు ఇంతవరకు. అట్లా ఏవం ఆత్మానాత్మనో సదసదో ఉభయో అపి దృష్ట ఉపలబ్ధ అంతః నిర్ణయ సద్ సత్ ఏవ అసద్ అసత్ ఏవ ఇతి తు అనయో యథాముక్తయో తత్వదర్శిభిః. కాబట్టి తత్వవేత్తలైనటువంటి వాళ్ళు ఆత్మానాత్మ వివేక విషయంలో స్పష్టత కలిగించుకోనున్నారు, సదసత్ విషయంలో స్పష్టత కలిగించుకున్నారు. సత్ సత్యేనండి, అసత్ అసత్యేనండి అని మంచి నిర్ణయం చేసి పెట్టేసినారు. ఎవరు? తత్వవేత్తలు, తత్వజ్ఞులు.
ఏం ఆత్మ అనాత్మనోహో సదసదోహో. చూసారా, ఆత్మ అనాత్మలు, సత్తు అసత్తులు. ఆత్మ అనాత్మలు అంటే సత్తు అసత్తులే కదా. ఆత్మ సత్, అనాత్మ అసత్. అనాత్మ అంటే దేహేంద్రియాలు, విషయాలు, అవన్నీ. ఆత్మ కానిదంతా, నేను కానిదంతా, స్వరూపం కానిదంతా అసత్తే. ఉభయోహో అపి, ఆ రెండింటి విషయంలో దృష్ట, వాళ్ళు జ్ఞానాన్ని సంపాదించారు, అనుభవాన్ని సంపాదించారు, గుర్తించేసినారు. వాటి అంతః నిర్ణయ, అంతః అంటే ఫైనల్, ఫైనల్ చేసి పెట్టేసి. వాటి ఫైనల్ ఏమిటి, వాటి మూలం ఏమిటి అని నిర్ణయం చేసేసినారు. అది అంతః నిర్ణయ. ఆ రకమైనటువంటి దాని యొక్క స్వరూప స్వభావం ఏమిటి, దాని మూలత్వం ఏమిటి అనేది కనుక్కునేసినారు. కనుక్కొని వాళ్ళు ఇలా చెప్పేసినారు, సత్తు సత్తేనండి, ఎప్పటికీ అసత్తు అసత్తేనండి అని తేల్చేసినారు. సత్తు సత్తే, అసత్ అసత్తే, నిప్పు నిప్పే, చీకటి చీకటే, నీరు నీరే అన్నట్టుగా తేల్చిపోరే. వాళ్ళకి అంత పరిజ్ఞానం బాగా ఉంది. వాళ్ళు అటు ఇటు కలపరు.